మేయర్ గంగాడ సుజాత గారు సంక్షిప్తంగా మాట్లాడతారు. ఈరోజు గ్రామాలు మారాయా, వాటి తీరు మారిందా అని అంటే మారిందనే చెప్పాలి. ఎందుకనంటే మా చిన్నప్పుడు గ్రామాల్లో మట్టి రోడ్లు ఉండేవి, ఈరోజు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు వచ్చాయి. ఆ రోజుల్లో కరెంటు సౌకర్యాలు లేవు, ఈరోజు వీధి దీపాలతో కళకళలాడుతుంది. ఆ రోజు రైతులంతా రైతు కూలీలుగా మారితే ఈరోజు రైతులంతా ధనవంతుల బిడ్డలుగా మారారు. వారి యొక్క పంటల ద్వారాగానే మనము ఈ రోజున అందరం కూడా ఆరోగ్యంగా తినగలుగుతున్నామనంటే అది రైతులే కారణము. ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డగా మారాలని ఈ రోజున ఆకాంక్షిస్తున్నారు. అంతేకాకుండా గాంధీ కలలు కన్నా స్వరాజ్యం అంటూ మనము అనుకుంటున్నాం తప్ప ఈ రోజున మరి గ్రామాలే పట్టుకొమ్మలు అని ఆ రోజు మన పాటల్లో చదువుకున్నాం తప్ప ఈరోజు నిజంగానే గ్రామాలు పట్టుకొమ్మలు. ఎందుకంటే అక్కడ పండించిన పంటలే, అన్ని రకాల పంటలు కూడా మనం ఈ రోజున పట్టణాలకు వస్తున్నాయనంటే దానికి కారణం గ్రామాలే. కనుక గ్రామాల మారాయి, గ్రామాల తీరు కూడా మారిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా ప్రతి బిడ్డ ఈ రోజున నేను ఒక్క విషయం అంటే అందరికీ తెలిసిందే కానీ ఒక్క విషయం చెప్తున్నా. ప్రతి బిడ్డ అంటే ఒక తల్లి ఒక గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేస్తున్నారు అంటే గ్రామాలకనే కాదు, పట్టణాలకనే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఏం చేస్తున్నారు అంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి ఎన్ని రకాలుగా శ్రద్ధ తీసుకుంటున్నారో మనకు తెలుసు. అంతేకాకుండా ఆ తల్లి బిడ్డను కన్నప్పుడు ఆ తల్లి బిడ్డకు కూడా స్త్రీ శిశు సంక్షేమం ద్వారాగా ఎన్ని రకాల మరి పథకాలు పెడుతున్నారు మనకు అందరికీ తెలుసు. తర్వాత ఆ బిడ్డ స్కూల్కి ఏజ్కి వెళ్ళేటప్పుడు మరి బాలామృతం పెడుతూ మరి ఆ బిడ్డకి ఆటపాటలతో పాటు క్రమశిక్షణ ఆరోగ్యం గురించి కూడా తెలియజేసే విధంగా ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో మనకు తెలుసు. ఆ బిడ్డ స్కూల్కి వెళ్తే మరి అమ్మఒడి పథకం ద్వారా ఆ బిడ్డ చదువు గురించి కానివ్వండి, ఇంగ్లీష్ విద్య గురించి కానివ్వండి, ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండే విధంగా ఈరోజు మరి గవర్నమెంట్ స్కూల్స్ ఫుల్గా, ఒకప్పుడు నిల్, ఈరోజు ఫుల్ ఎట్లా ఉందని అంటే మరి ఆ యొక్క మరి మన నాడు నేడు అనే కార్యక్రమం ద్వారాగా ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందినాయో మనకు అందరికీ తెలుసు. ప్రకాష్ రావు గారు రెడ్ క్రాస్ అధ్యక్షులు మాట్లాడండి. ఏ రాజకీయాలకి మరి దానికి నాకు సంబంధం లేదండి. నేను ఒక స్వచ్ఛంద సేవా సంస్థని రెడ్ క్రాస్ని చైర్మన్గా 6 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకు అంటే ఇంతకు నుంచి కేసీఆర్ గారు కానీ ఈశ్వర్ గారు కానీ 58 నెలల జగన్ గారి పరిపాలన అంటున్నారు. నేను దానికి ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటే 24 నెలలు ప్రపంచం స్తంభించిపోయింది కరోనా వల్ల. కేవలం జగన్ గారు పరిపాలించింది 34 నెలల్లోనే. 34 నెలల్లో జరిగిన అద్భుతం ఇది. ఎన్టీ రామారావు గారి పాలనలో అప్పుడు విన్నాం, ఇది మండల వ్యవస్థని, ఒక కొత్త వ్యవస్థని పెట్టినప్పుడు అందరూ జైలు పెట్టారు. దానికి 10 రెట్లు ఎక్కువగా జరిగిన వ్యవస్థ అండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిపాలనా వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ. నిజంగా అది ఆయన జగన్ గారు ఎంతకాలం దానికి వర్క్ చేశారో, ఎటువంటి హోంవర్క్ చేశారో తెలియదు. కానీ ఆయన రాగానే అంటే ఆయన ముందుగానే మరి నాకు ఆయన బాగా గుర్తండి, ఆయన ముఖ్యమంత్రిగా అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంకా రిజల్ట్ రావడానికి కొంత గ్యాప్ ఉన్నప్పుడు ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన అప్పుడే చెప్పాడు ఏమని, ఇక మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ప్రజలతో ముఖ్యమంత్రి అనుసంధానమైనటువంటి కొత్త రకమైన పరిపాలనని చూడబోతున్నారు అని. విన్నప్పుడు నేను ఏదో అనుకున్నాను, ఈ వ్యవస్థ వల్ల మీరు చెప్పండి రాజధాని, అసలు రాజధాని కాదండి, ఎవరితో అవసరం లేదు, కలెక్టరేట్తోనే అవసరం లేదు. నాకు తెలిసి నేను ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఆర్డీఓ ఆఫీస్కి కానీ పోవాల్సిన అవసరం నాకు కలగల. అది వాస్తవం అండి. ప్రభుత్వం 2 విషయాలు ప్రభుత్వం చేయాల్సిన విషయం అండి. ఒకటి విద్య, 2 వైద్యం. ఆ విషయాలు అందరూ చెప్పేవాళ్ళే కానీ చెప్పేవాళ్ళు ఎవరు అధికారంలో లేరు, అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు ఈ విషయం చెప్పేవాళ్ళు కాదు. అయితే విద్యా వైద్యం గురించి మొట్టమొదటిసారిగా 100% పడుచుకున్న ఆయన. ఎందుకంటే నేను కూడా అర్బన్ హెల్త్ సెంటర్ కోఆర్డినేటర్గా గత ప్రభుత్వాలలో నేను చేశానండి. లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్గా నేను అర్బన్ హెల్త్ సెంటర్ నింపా. అప్పుడున్న అర్బన్ హెల్త్ సెంటర్ చూశాను, ఇవాళ ఈ మధ్య ఓపెన్ అయినటువంటి మా హెల్త్ క్లినిక్ చూశానండి. అసలు దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అండి. అదేంటంటే మేము పెట్టిన అర్బన్ హెల్త్ సెంటర్ అంటే డాక్టర్ పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు పోతాడు. ఇక్కడ అది కాదండి. ఫార్మసీ సెంటర్ ఉంది, ఒక అడ్మిషన్ 2-3 అడ్మిట్ అవ్వడానికి అవకాశం ఉంది, ల్యాబ్ ఉంది, అన్ని రకాల అసలు అద్భుతం. ఇవన్నీ కూడా అంటే మరి అభివృద్ధి లేదు, అభివృద్ధి వీటన్నిటిని ఏమంటారో నాకు అర్థం కాదు. ఇవన్నీ అభివృద్ధి కావాలని పురదేస్తారు.